కొట్రా నీ ఫ్రెండ్ కి ఫోన్ కొట్టో. ఏంటి పెళ్ళండి ఇదా? కొట్రా. అబ్బా వాడు ఎందుకు సార్, ఆడ ఏకంగా రిసెప్షన్కి వస్తారులేండి. రిసెప్షన్ కాదురా, నీ చావుకి రమ్మని చెప్పు. రివెంజా? కొట్టో. హలో కళ్యాణ్, నేను రే ఎక్కడున్నావురా? హైదరాబాద్. అక్కడేం పీక్తున్నావు బే? నేను కాదు, ఎమ్మెల్యే గారు నన్ను 4 పీకారు కదండి. రేయ్, నీకు 24 గంటల టైం ఇస్తున్నాను. నా దగ్గర పట్టుకెళ్ళిన 50 లక్షలు మర్యాదగా తీసుకుంటా, లేకపోతే నీ ఫ్రెండ్ పగిలిపోద్ది. హే వద్దు అని ఏం చేయదు ప్లీజ్. నాకు తెలుసురా, ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ లిఫ్ట్ ఓపెన్ అయిపోద్ది. కౌంటర్లు వద్దు, నీకు డబ్బు కావాలి, నాకు నా ఫ్రెండ్ కావాలి. డబ్బు ఎక్కడ తీసుకురావాలో చెప్పు. గోల్కొండ ఫోర్ట్, మధ్యాహ్నం 12 గంటలకి. డబ్బు తీసుకొస్తా. ఈ లోపు నా ఫ్రెండ్కి ఏమైనా జరిగిందో నీ కాన్స్టిట్యుయెన్సీలో బై ఎలక్షన్సే. ఏమండి కాఫీ? ఏం టైమింగే నీది. వెళ్ళో. సార్ మినిస్టర్ గారా? చెప్పు పిఏ. సార్ రేపు 12 గంటలకు గోల్కొండ ఫోర్ట్ లో కళ్యాణ్ 50 లక్షలతో మా ఎమ్మెల్యే గారిని కలవబోతున్నారు సార్. థాంక్స్ పిఏ, త్వరలో మనం కలుస్తున్నాం. అలాగే సార్. అరే బాస్కి అన్నా, రేయ్, రేపు మన కామన్ శత్రువులు అన్నా కోటలో కలవబోతున్నారు. ఓకే అన్నా. నన్ను అన్నా నా కొడుకును అవమానించిన వాళ్ళు, అవునన్నా. వాళ్ళని ఏం చేద్దాం? బాంబు పెట్టి లేపేద్దామన్నా, లేపేద్దామన్నా. ఆర్డిఎక్స్ బాంబ్ అన్నా పేలితే ఓకే. పోస్ట్ మార్టానికి కూడా ఓకే. తునాతునకలై పీసులు కూడా, ఓకే అన్నా. ఆ పీసులు కూడా దొరకకూడదు. అన్నా పోలీసులో కూడా ఆనవాళ్ళు దొరకకుండా చేస్తానా, చంపేద్దామన్నా. ఓకే అన్నా. నువ్వు ఆ పనిలో ఉండు. అన్నా తప్పైందా? క్షమించానా? క్షమించానులేరా. హాయ్ నంద, గౌతమ్ నంద. కేబుల్ బిల్ కోసం వచ్చావా? నేను కేబుల్ బిల్ కోసం రాలా, మరి ఓ మర్డర్ డీల్ తీసుకొచ్చా. మర్డర్ డీలా? యా. ఎవరిది? ఎవడీడు? ఎన్ఆర్ఐయా? ఎంత తెల్లగా ఉన్నాడు? వీడా? ఎస్ వాడే. నువ్వన్ని చంపితే ఎంత కావాలంటే అంత ఇస్తా, చెప్పు. డబ్బులతో ఐస్ గేట్లు కొనవచ్చు, కానీ ఆత్మాభిమానం కొనలేం. వీడు నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాడు. వీడిని చంపడానికి డబ్బులు అక్కర్లేదు, ఫ్రీగా చంపేస్తా. అది కూడా నీ కళ్ళ ముందు లైవ్గా. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. పదా. దిగరా, దిగ. దిగరా, దిగో. ఎరా మంగళ్ పాండే. సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ కాదు బే, రాంగ్ పేరుతో పిలిచా. చూడు, నీ ఫ్రెండ్ తన గన్ పెట్టావు, నువ్వు మా ముందు క్యాష్ పెట్టావు. నువ్వు ముందు ఫోర్ట్లో అడుగుపెట్టు. అరే నేను అడుగుపెట్టి చాలా సేపు అయింది బే. ప్యాకప్ చెప్పడానికి వచ్చాను, రెడీగా ఉండు. రేయ్, నాలంటోడితో రెడీగా కాదు, అలర్ట్ గా ఉండాలి. మో. కళ్యాణ్ ఎక్కడున్నావురా? భయం వేస్తుంది. ఫ్రెండ్ అంటే నువ్వురా. ఫెవికాల్ కన్నా గట్టిది మన స్నేహం నిరూపించావురా. రా. నాకు సౌండ్ పొల్యూషన్ పడదు, అందుకే సైలెంట్ ప్లేస్ కి తెచ్చా. పెద్దగా అరిచావు అనుకో, నిన్ను ఇక్కడే డాడీ వీడితో మాట్లాడి ఏసైకా. చూడు, వాడు నా ఫ్రెండ్, వాడికన్నా నాకు ఈ డబ్బు ఎక్కువేం కాదు. కావాలంటే నన్నేమైనా చేసుకో, వాడిని మాత్రం ఏం చేయదు. వాడిని వదిలేండి. రాయ్ స్నేహాని కన్నా మిన్న వేరేమి లేదు. రేయ్, నా పాట నచ్చలేదా? పాట మార్చరా. మావాడు మంచివాడు సార్, మళ్ళీ వస్తాడు. రే రౌడీ ఫెలో రా, నీకోసం వెయిటింగ్. పచ్చబొట్టు పొడిచేవాడిని చూశాను, వెన్నుపోటు పొడిచేవాడిని చూశాను, కానీ పక్క నుండి పొడిచేవాడిని నిన్నే చూశాను. బ్యాంకాంగ్ లో ఎంత టార్చర్ పెట్టారా కళ్యాణ్. ఈ రోజుతో నీ కేల్ ఖతం. సాయి కుమార్లా డైలాగ్ చెప్పడం కాదు.
తమ్ముడు బెదరు సారీ బాస్, పిల్లర్ అనుకున్నా, పిల్ల అనుకోలేదు. నీకు పిల్లర్కి తేడా తెలియట్లేదా? నీ ప్రతీకారానికి ఉప్పు కారం కలిపి కాంప్లిమెంట్గా కళ్యాణ్ గారిని వేసేద్దాం అనుకుంటే నా ఫిగర్తో సెటిల్ అయిపోతావా? చచ్చా, వాణ్ణి కదరా ఫ్రీగా వేయాల్సింది, నిన్ను వేయాలి. బాస్ పడక్కడ ఎక్కడ? అక్కడే. హలో, ఏరా బాంబు పెట్టావా? డౌటా? ఎలా నమ్మాలి? ఆల్రెడీ మీ కొడుకు ఇక్కడే ఉన్నాడు, ఫోన్ చేసి కనుక్కోండి. ఏం మాట్లాడుతున్నావురా? మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒరే ఆ కాల్పులేంటి రా? అంత టెన్షన్ పడే బదులు రావచ్చుగా. అమ్మ నా కొడుక రే బడి తీరా. సూట్ కేసు చూసి సూట్ చేసేలా ఉన్నాడు. చూడు, 6 అడుగుల బుల్లెట్ను, అరంగుళం బుల్లెట్ ఏమీ చేయలేదు. నందా నందా గౌతమ్ నందా. రేయ్ అన్నా ఆ. కేసు నోట్ పెట్టి ఆడు షూట్ కేసు ఎత్తుకుపోయినా నాడు 50 లక్షలే అన్నా. 50 లక్షలు ఉన్నాయా? అవునన్నా. పెట్టి క్యాష్. ఇక్కడ లేరే, ఇక్కడ లేరు, సేఫ్. రే ఆగో. అన్న నువ్వు నాకు చాలా భయం అన్నా. ఓయ్! ఈ మోసాలకి నిన్ను ముక్కలుగా నరికి కాకుడు గెత్త చేయాలి, కానీ నేను అప్డేట్ అయ్యాను. నిన్ను మూసీ నదిలో ఉన్న మూసలకు వేస్తాను. వీళ్ళతో మాటలేనా వేసేద్దామన్నా. ఉన్నాయన్నా? రేయ్ ఆగరా. మేమేం చేసాం సార్, ఫ్లాష్ బ్యాక్ వేసుకున్నా అలా అలా. ఆ? ఏడీడు పారిపోయినానా? పారిపోయాడా? క్లైమాక్స్ లో ఫ్లాష్ బ్యాక్ ఏందన్నా? ప్రజెంట్కి రా. నేనంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాడు, నువ్వు ప్రజెంట్ లో ఉన్నావు కదా, ఎటుపోయాడు? ఇటు పోయినానా? ఆ? ఇటు పదండి. అరే దిగండ్రా. రే ఎలాగైనా గోల్కొండ మొత్తాన్ని రౌండ్ అప్ చేయండి రా. నా బంగారు కొండను కాపాడండి నాన్న, బంగారు కొండ. దొరికింది నా క్యాష్, నాకు దొరికింది. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఆరిపోయే దీపానికి వెలుగెక్కుమంటారు. నీ ముఖంలో వెలుగు చూసి నాకు నవ్వొచ్చింది. నీ కుళ్ళు ఎక్కువ, నా క్యాష్ దొరికిందని. కుళ్ళు కాదు రాజా, క్యాష్ కాదు, అందులో బాంబు ఉంది. బాంబా? బాంబు, బిగ్ బాంబు. దున్నేవాడిదే భూమి, క్యాచ్ పెట్టేవాడిదే క్యాష్. రివెంజ్ వద్దు, క్యాషే ముఖ్యం. డబ్బు కాదు బాబు. బాంబులు ఉన్నాయా? బాంబులతో మనం బాస్కెట్ బాల్ ఆడుకుంటాం రా. ఓర్ నా ఎర్నాకోయే, అందులో నిజంగానే బాంబు ఉంది. కాల్స్ చివరి దగ్గర పెట్టిన విను, టైం బాంబు టిక్కు 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 అంటుంటది. వచ్చిందా సౌండ్? ఎవరైనా బట్టలు పెట్టుకుంటే డబ్బులు పెట్టుకుంటాడు, ఇదేంట్రా బాంబు పెట్టుకున్నాడు. ఆగరా ఆగు. నక్కి నక్కి అక్కడికి వెళుతున్నావురా? అన్నా నేను నిన్ను వెతుక్కుంటూనే వస్తున్నా. వద్దు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతావు నువ్వు. అన్న నువ్వు పట్టుకున్న నిజం చెప్పకపోతే నువ్వు అనుకుంటున్న అబద్ధం నిజమవుతుందన్నా. నన్ను కన్ఫ్యూజ్ చేయక. నాకు క్లారిటీ కావాలి, నాకు క్యాష్ కావాలి. అన్నా నీకు కావాల్సిన క్యాషే కదన్నా. ఆ. ఇప్పుడు నన్ను వదిలేస్తే నీకు 50 లక్షలు ఇచ్చిస్తానన్నా. నో డైలాగ్, ఓన్లీ 50 lakhs. డైలాగ్స్ వద్దు సరే, నువ్వు ఒక నన్ను చిన్న విజిల్ కొట్టనిస్తే నీ క్యాష్ నీ దగ్గరకు వస్తుంది. నీ విజిల్కి అంత పవర్ ఉందా? అయితే కొట్టు. కొట్టనా? అదిగో. నేను కావాలా? ఈ సూట్ కేసు కావాలా? నువ్వే. చిలిపి. రాజా ఇంకొన్ని ఎక్కువ రాజా. నీ కోటా సపరేట్ ఉంది, ముందు మనం ఈ కోట నుంచి బయటపడాలి, సరేనా? అదృష్టానికి డ్రెస్ వేస్తే అది నువ్వు, కానీ నన్ను దురదృష్టంలా వెంటాడుతున్నావే. హే, నేను మినిస్టర్ కొడుకుని. అందం, అభినయం, డబ్బు అన్ని ఉన్నా నన్ను వదిలేసి ఇంకెవరినో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చూడు. ఎవరా? బాయ్ ఫ్రెండా? చెప్పు. హలో, లవర్ అన్నా బాయ్ ఫ్రెండ్ అన్నా ఒకటే. Hey. ఉన్నాడు, వాడి పేరు దయా. దయా, సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ 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 పోలీస్. ఎందుకట్ట అరుస్తావు? నీకు వినబడద్దేమోనే. వినపడుద్దే. చూడు భయ, ఈ అమ్మాయిలు అందరి సర్దాలను తీర్చేస్తారు. ఇంకా డైలాగ్ ఉందా? ఈ గుంట నా సర్దా కూడా తీర్చేసింది, అయినా మారుతున్నాను ఇంకా గ్యారంటీ లేదు. నీకోటి చెప్తాను భయ, అందుకే కాజోల్ మై ఆగయా. కాజోల్ దయా కాజోల్ దయా కాజోల్ దయా ఒలే కాజోల్.
కాజల్ ఈడొకడు. ఇటు చూస్తున్నారు. కాజల్ దయా కాజల్ దయా కాజల్. రాయ్ నేను పులులతో డాన్సులు ఆడినేవాడిని. ఏ పార్క్ లో? ఏయ్ నా ముందే పులి డాన్స్లా. ఏయ్ శకలక శంకర్కు డూపులా ఉన్నావు. నువ్వు దయా ఏంటి? సంపూర్ణేష్ డూపులా ఉన్నావు. తమరెవరో నందా పందిలా ఉన్నావు. నువ్వు నందేట. నందా గౌతమ్ నందా. నా విలువలేంటో నీకు తెలియదు. ఎవరని తెలుసు కూడా ఈ అమ్మాయితో నిశ్చితార్థం పెట్టుకోను. నీ విలువేంటో ఇప్పుడే అర్థమైంది. రాయ్ ఆకాశం మీద ఉమ్మేయడం నాలాంటి వాడి మీద నిందేయడం సబబు కాదు. పదా దీనికి లవరుందన్న విషయం నాకు తెలియదు. అడిగితే కదా తెలిసేదే. రాయ్ నా లోపల ఉన్న ఇగోని టచ్ చేస్తే తట్టుకోలేవు. నీకు లోపల ఇగో అట్ట అవుద్దేమో. ఎంకటైర్కి వైఫై లాగా ఉంటదేమో, కానీ నాకు చాక్లైట్ లాగా. చాక్లెట్ కాదు ఆ. షార్ట్ లైట్. అదే చాక్లైట్ లాగా స్టేట్ కంట్రీ వరల్డ్ మొత్తం ఉంటదా. కీలు గుర్రం లాంటి నన్ను కెలక్కు. పోలీసు వై బతికిపోయావు. గంతి అయితే చేతి రేయ్, ఇద్దరు బాదుకుంటే యుద్ధం. అదే సంపు శంకర్లు బాదుకుంటే ఇది దండయాత్ర. ఇది సంపు శంకర్ల దండయాత్ర. రేయ్ యాత్ర బస్సులో బిస్కెట్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. నువ్వు దండయాత్ర అంటే భయపడతానా? ఏంటి నాకు ఈ టార్చర్? చూడదయ్యా పవన్ అన్న చెప్పినట్టు లాస్ట్ పంచ్ మంది అయితే హలో సిచ్యువేషన్ కి సింక్ లేకుండా బానే మాట్లాడుకుంటున్నారు. ఇంకోసేపు ఇక్కడే ఉన్నారనుకో మాడి మసైపోతారు. ఎందుకు? రేయ్ క్లోనింగ్ బేబీకి డెవలపింగ్ లేనట్టున్నావు. ఎవడ్రా నువ్వు? హలో అక్కడ బాంబు పెట్టింది నేనే. బాంబా 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 బాంబే అవును, బాంబు బాంబే. బాంబు అమ్మవాడు తప్పించుకున్నాడు. హ్యాండ్స్ అప్. సారీ, చేతిలో బరువు ఉంది. ఆ చేయి ఖాళీగా ఉందిగా ఎత్తు. నా ఈగో సాటిస్ఫై అవుద్ది. అలా అంటావా? ఓకే. ఆ బ్యాగ్ నాది. రైట్, బ్రీఫ్ కేసు నీదే, అందులో డబ్బు నాది. సూట్ కేసు వదలకపోతే ప్రాణాలు వదులుతావు. ఇటువు. ఇదిగో తీసుకోండి. అబ్బా రాజా, కలర్ మారిపోయిందేంటి రాజా? ఆ, ఇదేంటి యమలోకంలో కూడా గోల్కొండ కిల్లా కట్టారా? హలో, మీరు ఇంకా యమలోకం వెళ్ళలేదు. జస్ట్ ఆ ఎంట్రన్స్ దాకా వెళ్ళి వచ్చారు అంతే. వాళ్ళందరూ అరెస్ట్. ఎందుకయ్యా ఆలండర్ అరెస్ట్? నిజానికి మోసం చేసింది ఆడు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తావు? వాడిని వదిలిపెట్టి. ఏ టెంపర్ మూర్తి, ఎంకటైన్ వదిలేసి ఎక్కడేం పీకుతున్నావు? సరే, మినిస్టర్ గా నువ్వు, ఎమ్మెల్యేగా తమరో, రౌడీగా వీడు. మీరు ఆడిన మోసాలతో పోల్చుకుంటే మా కళ్యాణ్ చేసిన మోసం పెద్దదేం కాదు. మీ అందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేయడానికే కళ్యాణ్ ఈ టెంపరీ నాటకం ఇది. మీరు పదవిని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదించిన డబ్బు మాకొద్దు సార్. మీరు ఈ డబ్బుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. మీ లేఖలు తగలయ్యే. థ్యాంక్ యూ కళ్యాణ్, మొత్తానికి హీరో థ్యాంక్ యూ అనిపించారు. సార్.